హాయ్ అండి. మనం వీడియోలో జీపీడీపీ ఎలా ఆన్లైన్ చేయాలో మనం వీడియోలో చూద్దాం. ముందుగా మనం పంచాయతీల వారుగా జీపీడీపీ షెడ్యూల్ డేట్ ఇవ్వాలంటే మండల్ లాగిన్ ఓపెన్ చేయాలి. మండల్ లాగిన్ వచ్చేసి ఎంపీడీఓ గారి నెంబర్తో ఉంటుంది. ఆ నెంబర్తో మనం లాగిన్ అయినట్లయితే ఇక్కడ ముందుగా మనం ఫెసిలిటేటర్స్ మేనేజ్మెంటు అంటే ఫెసిలిటేటర్స్గా యాడ్ చేసుకోవాలి పంచాయత్ సెక్రటరీని. అలాగే ప్రతి పంచాయతీకి 5 డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రంట్ లైన్ వర్కర్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఫెసిలిటేటర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ యాడ్ ఫెసిలిటేటర్స్ ఉంది కదా, అది కానీ క్లిక్ చేసినట్లయితే మనకు ఫెసిలిటేటర్స్ లొకేషన్ అంటే విలేజ్ పంచాయతీ అని సెలెక్ట్ చేస్తాం. అలాగే బ్లాక్ అంటే మండలం వస్తుంది. మనం ఏ పంచాయతీకి అయితే ఫెసిలిటేటర్స్ని యాడ్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించిన పేరు, డిజిగ్నేషను, ఫోన్ నెంబరు ఈ విధంగా డీటెయిల్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనం సేవ్ అని చేస్తాము. ఇట్లా మనం ఆల్రెడీ యాడ్ చేసిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. వాటిని ఎడిట్ చేసుకోవడం కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వేరే పంచాయత్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ అయిన ఉంటారు, కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళ డీటెయిల్స్ అనేవి మాడిఫై చేసుకొని కరెక్ట్ పంచాయతీకి ఏ పంచాయత్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళని ఫెసిలిటేటర్స్గా మనం యాడ్ చేస్తాము. ఈ విధంగా ప్రతి పంచాయతీకి మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంటే యాక్టివ్లో ఉన్నట్టు, రెడ్ మార్క్ ఉంటే ఇన్యాక్టివ్లో ఉన్నట్టు. మనకు ఓపెన్ చేసినప్పుడు అన్నీ రెడ్ మార్క్లో ఉంటాయి. వాటిని మనం ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న పంచాయత్ సెక్రటరీని ఫెసిలిటేటర్స్గా యాక్టివ్ చేసుకోవాలి. ఇట్లా ప్రతిదీ యాక్టివ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మనకు ఏదైనా ఒక పంచాయత్ సెక్రటరీని చేంజ్ చేసుకోవాలి డీటెయిల్స్ అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని యాక్టివ్ చేసి ఎడిట్ చేసి డీటెయిల్స్ అనేవి మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము, మాడిఫై చేయొచ్చు. ప్రజెంట్ ఏ పంచాయత్ సెక్రటరీ ఆ పంచాయతీకి ఉన్నారో వాళ్ళ పేరు, డిజిగ్నేషను సేమ్, ఫోన్ నెంబరు ఇస్తాము. ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఏదైనా ప్రీవియస్గా ఇచ్చుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్ళది ఆల్టర్నేట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రీవియస్గా ఉన్న పంచాయత్ సెక్రటరీ డీటెయిల్స్గా మాడిఫై చేసి ప్రజెంట్ వర్కింగ్ పంచాయత్ సెక్రటరీ డీటెయిల్స్ ఫెసిలిటేటర్స్గా యాడ్ చేసుకుంటాము. ఇలా ప్రతి పంచాయతీకి మనది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి పంచాయతీ యొక్క డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మన మండలంలో ఎన్ని పంచాయతీలు ఉన్న అన్ని పంచాయతీలని ప్రతి పంచాయతీకి ఒక ఫెసిలిటేటర్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఆ ఫెసిలిటేటర్స్గా పంచాయత్ సెక్రటరీని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు వచ్చేసి ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ప్రతి పంచాయతీకి 5 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఫెసిలిటేటర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే మెయిన్గా మనం సచివాలయం ఎంప్లాయీస్ని యాడ్ చేసుకుంటాము. ఏదైనా వెల్ఫేరు, డిజిటల్ అసిస్టెంటు, రెవెన్యూ అంటే ఈఆర్ఓ కానీ సర్వేర్ కానీ ఇట్లా 5 డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళని యాడ్ చేసుకుంటాము. ఇక్కడ చూసాం కదా, పంచాయతీకి సంబంధించి ఆల్రెడీ ఫెసిలిటేటర్స్ వర్కింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి ఇక్కడ మనము యాక్టివ్ చేసుకోవాలి. యాక్టివ్ చేసుకొని ఏదైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యింటారు కదా, ప్రజెంట్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకొని మాడిఫై చేసుకుంటాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఫ్రంట్ లైన్ వర్కర్స్ని ఎలా యాడ్ చేయాలో. ఇక్కడ యాడ్ ఫెసిలిటేటర్స్ డీటెయిల్స్ యాడ్ చేసి పంచాయత్ సెలెక్ట్ చేసుకుంటాము. ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ యాడ్ చేసామో అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్క్స్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇట్లా మనం ప్రతిదీ ఫ్రంట్ లైన్ వర్క్ని యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు షెడ్యూల్ డేట్ ఇస్తాము. ఇక్కడ పంచాయత్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ మనకు డేట్ ఇస్తాం. అంటే మనకు ఫ్రంట్ లైన్ వర్క్స్ని యాడ్ చేసుకోకుండా షెడ్యూల్ డేట్ అనేది తీసుకోదు. మనం ముందుగా ఫెసిలిటేటర్స్ని యాడ్ చేసుకోవాలి. అలా పంచాయత్ సంబంధించి 5 డిపార్ట్మెంట్లో ఫ్రంట్ లైన్ వర్క్స్ని యాడ్ చేసుకున్న తర్వాతనే షెడ్యూల్ డేట్ తీసుకుంటుంది. ఒకసారి మనం ఒక పంచాయత్ సంబంధించి 5 ఫెసిలిటేటర్స్ని 5 ఫ్రంట్ లైన్ వర్క్స్ని యాడ్ చేసుకొని షెడ్యూల్ డేట్ ఎలా ఇస్తామో అది కూడా మనం వీడియోలోనే చూద్దాము. ఇక్కడ మనకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ని మాడిఫై చేసుకుంటున్నాము. ఏం చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకుంటాము. ఇట్లా ప్రతిదీ మనకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ని అనేవి మాడిఫై చేసుకుంటాము, చేంజెస్ చేసుకుంటాము. ఆల్రెడీ ఏదైనా ఒక పంచాయతీ సంబంధించి ఫెసిలిటేటర్స్ వేరే పంచాయతీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు కదా పంచాయత్ సెక్రటరీ, వాళ్ళని ఎలా మ్యాప్ చేయాలో అదే సేమ్ డీటెయిల్స్ ఎడిట్ చేసి అక్కడ మ్యాప్ చేసుకోవచ్చు. ఒకే సెక్రటరీ 2 పంచాయతీలకు ఉన్నప్పుడు ఒకే ఫెసిలిటేటర్స్ని 2 పంచాయతీలకు కూడా మ్యాప్ చేసుకోవచ్చు.
ఈ విధంగా ఫెసిలిటేటర్స్ని యాడ్ చేసుకుని ఇక్కడ మనకు ఫెసిలిటేటర్స్ అంటే ముందుగా మనకు మండలం సంబంధించి కూడా ఉంటాయి. ఇక్కడ మండలం సంబంధించి కూడా ఫెసిలిటేటర్స్ ఫ్రంట్లో నోట్స్ ఇద్దరు ఉంటారు. ఇక్కడ చూసాం కదా, ఒక పంచాయతీ సంబంధించి ఫెసిలిటేటర్స్ని 5 డిపార్ట్మెంట్ యాడ్ చేసాము. ఇక్కడ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనేది క్రియేట్ చేసుకోవడం ఎలానో మరొకసారి చూద్దాము. ఇక్కడ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తాము, అలాగే పంచాయతీ, ఇక్కడ పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ వాళ్ళకి పేరు, వాళ్ళ ఫెసిలిటేటర్స్ ఫ్రంట్ లైన్ వర్క్ పేరు ఇస్తాము. ఫ్రంట్ లైన్ వర్కర్స్ని ఎలా యాడ్ చేయాలో మనం వీడియో చూద్దాం. ఇక్కడ డిపార్ట్మెంటు, పంచాయతీ, వాళ్ళ మండలం, పంచాయతీ సెలెక్ట్ చేసి వాళ్ళ పేరు ఇస్తున్నాము, యూజర్ నేము, అలాగే వాళ్ళ డిజిగ్నేషన్ ఇస్తాము, అలాగే వాళ్ళ మొబైల్ నెంబరు. ఈమెయిల్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఇవి వచ్చి ఇవ్వని అవసరం లేదు కూడా. ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం సేవ్ అని చేస్తే యాడ్ అయిపోతుంది ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఇక్కడ ఏ పంచాయతీ అనేది మనం ఇక్కడ మ్యాప్డ్ ఎంట్రీ విత్ వర్కర్ అనేది పంచాయతీ, ఏ పంచాయతీ సంబంధించిన ఆ పంచాయతీకి మ్యాప్ చేయాలి. అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ పంచాయతీకి మ్యాప్ అయిపోతుంది. ఇలా డీటెయిల్స్ ఇచ్చింది సేవ్ చేసినట్లయితే మనకు ఆ ఫ్రంట్లో వర్కర్స్ అనేది యాడ్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాము. చూసాం కదా, ఇక్కడ మనకు యాడ్ అయింది. ఆటోమేటిక్గా కూడా ఇది యాక్టివ్లోనే ఉంటుంది, ప్రజెంట్ యాడ్ చేసాం కాబట్టి. ఇట్లా మనకు ఇట్లా ఈ విధంగా ఫ్రంట్ లైన్ వర్క్స్ అనేది మనం యాడ్ చేసుకుంటాము పంచాయతీ వైజ్గా. ప్రతి పంచాయతీకి 5 మినిమం 5 డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రంట్ లైన్ వర్క్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటేనే మనకు గ్రామ సభ షెడ్యూల్ ఇవ్వడానికి తీసుకుంటుంది. ఇప్పుడు షెడ్యూల్ సభ ఎలా ఇవ్వాలో మనం ఒకసారి చూద్దాము. అది కూడా ఇక్కడ మనకు సభ షెడ్యూల్ క్లిక్ చేసినట్లయితే మనకు క్రియేట్ షెడ్యూల్ అని వస్తుంది. ఇక్కడ మనకు సభ షెడ్యూల్ ఫర్ పంచాయతీ కదా, పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే పంచాయతీ నేము, ఇక్కడ సభ షెడ్యూల్ డేట్ సెలెక్ట్ చేస్తాము. మనం ఏ రోజు అయితే షెడ్యూల్ డేట్ ఇవ్వాలనుకున్నా ఆ డేటు. అలాగే ఫెసిలిటేటర్స్ అంటే ఆల్రెడీ ఇచ్చాం కదా, అవి చూపిస్తాయి డీటెయిల్స్. ఇక్కడ అడ్రస్ అంటే ఆ పంచాయతీ అడ్రస్ ఇస్తాము. అవన్నీ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా అవే డిస్ప్లే అవుతాయి, మనం ఆల్రెడీ ఇచ్చినవి డీటెయిల్స్ అనేవి. ఇక్కడ మనకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా డిపార్ట్మెంట్ వారీగా, ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వస్తాయి డీటెయిల్స్, మనం ఏవైతే ఇచ్చామో ఆ డిపార్ట్మెంట్లకే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా డిపార్ట్మెంట్లు చూపిస్తాయి కానీ అన్ని అవసరం లేదు, అయినా 5 డిపార్ట్మెంట్లు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మినిమం 5 అనే ఫ్రంట్ లైన్ వర్కర్స్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నప్పుడు మాత్రమే గ్రామ సభ తీసుకుంటుంది. ఇక్కడ హార్టికల్చర్ సంబంధించి మనం సెలెక్ట్ చేసాము. అలాగే ఇక్కడ వచ్చేసి పంచాయతీరాజు సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే మిగతా ఇంకొక డిపార్ట్మెంటు సోషల్ వెల్ఫేర్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్లా మనం ఆల్రెడీ ఫ్రంట్ లైన్ వర్కర్స్లో యాడ్ చేసినాం కదా, ఆ డిపార్ట్మెంట్లో ఇక్కడ డిస్ప్లే అయితే అవే సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటాము. ఈ విధంగా మనం 5 ఫ్రంట్ లైన్ వర్కర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత క్రియేట్ సభ అని క్లిక్ చేస్తాము. ఈ విధంగా మనకు సభ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మనకు సభ డేటు అన్నీ మనకు కనిపిస్తాయి, డీటెయిల్స్ కూడా. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్. ఇక్కడ ఫ్రీజ్ చేసినట్లయితే మనకు ఆ సభ అనేది ఆన్లైన్లో మనకు డిస్ప్లే అవుతుంది. అలా ఫ్రీజ్ చేసినప్పుడు మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది. ఫ్రీజ్ చేసిన తర్వాత మనకు ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. ఏదైనా ఫ్రీజ్ చేయకముందు ఒకసారి 1-2 సార్లు డీటెయిల్స్ చెక్ చేసుకొని సభ షెడ్యూల్ని ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఫ్రీజ్ చేయాలి. అలా ఫ్రీజ్ చేస్తేనే మనం ఆన్లైన్ చేసినట్లు జిల్లా వాళ్ళకి కనిపిస్తుంది. ఈ విధంగా మనము ఫ్రీజ్ చేసి మనము పంచాయతీ సభ షెడ్యూల్ అనేది వేయటం జరుగుతుంది. అలాగే ఒకసారి మన రిపోర్ట్ కూడా చెక్ చేస్తాము, మనం చేసింది పంచాయతీ ఆన్లైన్లో కనిపిస్తుందా లేదా అనేది. అదే వచ్చేసి మనం ఇక్కడ జీపీడీపీ సైట్లోకి వెళ్ళినట్లయితే రిపోర్ట్స్లో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా నెంబర్స్. ఇక్కడ టోటల్ షెడ్యూల్డ్ ఉంది కదా, ఇక్కడ జెడ్పీ అంటే జిల్లా, బీపీ అంటే మండలం, జీపీసీ అంటే పంచాయతీలు. ఇక్కడ మనం క్లిక్ చేయాలి జీపీ మీద.
క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ స్టేటు మన స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం, అలాగే జిల్లా సెలెక్ట్ చేస్తాము. జిల్లా తర్వాత మండలం వస్తుంది, మండలాల వరకు డిస్ప్లే అవుతుంది. మనం చేసిన మండలం వచ్చేసి ఇక్కడ ఎర్రనపాలెం. ఇక్కడ చేసిన మండలాలు బ్లూ మార్క్లో హైలైట్ అవుతున్నాయి, అవి చేసినవి. ఇక్కడ ఈ మండలం వచ్చేసి ఒకటి చేసాము, మనకు బ్లూ మార్క్లో కనిపిస్తుంది ఒక పంచాయతీ. ఈ విధంగా మనం చేసింది అనేది వెంటనే రిపోర్ట్లో కూడా మనకు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసినట్లయితేనే మనకి ఇట్లా కనిపిస్తుంది. ఈ విధంగా మనం జీపీడీపీ అనేది ఆన్లైన్ చేస్తాం. దీని తర్వాత మనము అప్లోడ్ ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు జీపీడీపీ గ్రామ సభ జరిగినప్పుడు మనకు దానికి సంబంధించిన ఫోటోలు అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. సభ ఫొటోసు, ఇన్ఫర్మేషన్ బోర్డు, ట్రైనింగ్ సంబంధించిన ఫొటోస్, ఈ విధంగా 3 ఫోటోలు అనేవి ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాలి. ప్రతి పంచాయతీకి ఈ విధంగానే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫొటోస్ అనేవి 2 విధాలుగా అప్లోడ్ చేయొచ్చు. ఒకటి మండల లాగిన్లో నుంచి అప్లోడ్ చేయొచ్చు, అలాగే ఫెర్టిలైజర్స్ ఫీడ్బ్యాక్ అనే యాప్ ద్వారా కూడా మనము అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫొటోస్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫొటోస్ అనేవి అప్లోడ్ చేసి రిమార్క్స్ రాసి సేవ్ చేస్తే మనకు ఆ ఫోటోలు అనేది అప్లోడ్ అవుతుంది. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఫోటో సంబంధించిన నేమ్ అనేది మనం మాడిఫై చేసుకోవాలి, ఒక స్పేస్ లేకుండా ఆ విధంగా చూసుకొని అప్లోడ్ చేసుకోవాలి.